వెల్కమ్ టు లాలనర్. ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. ఆ మధ్యంతర బెయిల్ రావడానికి ఆయన తరపున లాయర్ ఏం వాదించారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అల్లు అర్జున్ తరపున సీనియర్ అడ్వకేట్ ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కల్పబుల్ హోమ్సే నిరూపణ కావాలంటే ఉద్దేశం ఉండాలని, ఆ మహిళను చంపాలనే ఉద్దేశం అల్లు అర్జున్ కి లేదని జస్టిస్ శ్రీదేవి గారితో చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ జరుగుతుండగానే అల్లు అర్జున్ ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. అలాగే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు విధించడం జరిగింది. నిరంజన్ రెడ్డి తన వాదనను ఎఫ్ఐఆర్ ప్రస్తావిస్తే ఎఫ్ఐఆర్ లో ఎక్కడ అల్లు అర్జున్ వస్తే ఎవరో ఒకరు చనిపోతారని చెప్పలేదని, అలాగే ఎస్ఎస్ఓ ఇచ్చిన ఆజ్ఞల్లో ఎక్కడా చెప్పలేదని, అల్లు అర్జున్ వస్తే చావు సంభవించే అవకాశం ఉందని చెప్పారు. కోర్టు వారు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, నిర్లక్ష్యం వల్ల ఒకరి ప్రాణం పోయింది, కానీ ఎవరు ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని అడగడం జరిగింది. షారుఖ్ ఖాన్ తన చిత్రమైనటువంటి రాయ్స్ ప్రమోషన్ లో భాగంగా తనను చొక్కాను జనంలో విసడం వల్ల ఆ తొక్కిసలాట జరిగినప్పుడు షారుఖ్ ఖాన్ కి ఎటువంటి క్రిమినల్ బాధ్యత వర్తించదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసును ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆ తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు కూడా నిర్లక్ష్యం వ్యవహరించారు. పోలీసులు కూడా అల్లు అర్జున్ ని చూసేదానికి వెళ్లిపోయారని నిరంజన్ రెడ్డి చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో తొక్కిసలాట జరిగిందని, అల్లు అర్జున్ మరియు ప్రొడ్యూసర్ కూడా థియేటర్ యాజమాన్యానికి తన రాకకు సంబంధించిన విషయం చెప్పడం జరిగిందని చెప్పాడు. సెక్షన్ 118 లో చెప్పిన విధంగా ఎక్కడా డేంజరస్ వెపన్స్ వాడడం లేదు కనుక ఈ సెక్షన్ వర్తించదని చెప్పారు. 106 బిఎన్ఎస్ సెక్షన్ గురించి ప్రస్తావించినప్పుడు అర్నబ్ గోస్వామి కేసును ఉదహరించడం జరిగింది. ప్రైమా ఫేషియల్ లేనప్పుడు మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు పైన చెప్పిన కేసులో వివరించడం జరిగింది. అల్లు అర్జున్ కేసులో కస్టోడియల్ ఎంక్వైరీ అవసరం ఏముందని నిరంజన్ రెడ్డి అడగడం జరిగింది. జస్టిస్ జువాడ శ్రీదేవి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ప్రస్తావిస్తూ యాక్టర్ అయినంత మాత్రాన అతనికి ఉన్నటువంటి స్వేచ్ఛ మరియు జీవించే హక్కును లాక్కుంటారా అని అడిగి, యాక్టర్ అయినంత మాత్రం లాక్కోలేరని చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.